మా మేనేజ్మెంట్‌లో ఉన్నోళ్ళందరికి 3 షేర్ల నీళ్ళు తాగిపియాలనిపిత్తది. 3 ఇంటూ 6 6 విరాట్ అన్న 3 షేర్ల నీళ్ళు సరిపోవే నీ యవ్వ 18 నీళ్ళ షేర్లు తాగిపియాలే. అంటే ఏంది తమ్ముడు ఇప్పుడు 18 షేర్ల నీళ్ళు తాగిపిచ్చి మా వాళ్ళని చంపేత్తవా? 18 సీజన్ల నుంచి ట్రాఫిక్ కోసం చూస్తున్నరువే. నేనంటే ఏదో మాట వరుస కన్నా. అయినా నీ తప్పు లేదులే. మరి లేకపోతే ఏందన్నా ఇంత మంచి ఇండియన్ వికెట్ కీపర్‌ని పెట్టుకొని ఎవడెవడినో పనికిరాని ప్లేయర్‌లను కొంటుర్రు మీ మేనేజ్మెంటు. నన్ను తీసుకుంటే ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేయకపోతుంటిమా? ఎనీవే చెప్పానంటే ఆ పనికిరాని ప్లేయర్‌లతోనే ఈ సీజన్ ఫైనల్ రాబోతున్నాం. ఎందుకంటే ఈ సీజన్‌లో కెప్టెన్సీ చేసేది నేను. చెప్పానంటే మా స్క్వాడ్ కూడా మంచిగా డీసెంట్‌గా ఉన్నది. మీ స్క్వాడ్‌లో షామి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉన్నట్టుగా రాహుల్ చహర్ ఉంటే మా స్క్వాడ్‌లో భువనేశ్వర్ కుమార్, జోస్ హాజల్‌వుడ్, లొంగిడి యంగిడి, సుయాష్ శర్మ ఇసొంటి తోపు ప్లేయర్‌లున్నారు. అన్న నన్ను మర్చిపోయినవే. అగో మా కేజీఎఫ్ రాక్ స్టార్ కూడా ఉన్నాడు. సిరాజ్‌ని ఆర్‌టీఎం వాడకుండా స్వప్నిల్ సింగ్ అట. ఆయన బ్యాటింగ్ చేస్తాడా, బౌలింగ్ చేస్తాడో కూడా తెలవదు నాకు ఇంతవరకు. ఏమో అన్న ఏమేమో అయితున్నాయి. ఈసారి నా పగ తీరాలంటే పిచ్చి కొట్టుడు కొట్టాలి. నీ యవ్వ ముందే 15 కోట్లు వీకినాయి. నిజం చెప్పవే తమ్ముడు. నీ బాధ అంతా ఎంఐ రిలీజ్ చేసినందుకు కాదు. 11 కోట్లే ఇస్తున్నారు 15 కోట్లు వీకినాయి అని కదా నీ బాధ. చెప్పువే కోహినూర్ డైమండ్. కోహినూర్ డైమండ్ కాదు, పెసరెట్టి కాదు. షాన్ హైదరాబాద్ కా షాన్, ఈశాన్ కిషాన్ మోసగాళ్ళకే మోసగాని నేను కాదు. 11 కోట్లే ఇస్తున్నారు 15 కోట్లు వీకినాయి అని కదా నీ బాధ. చెప్పువే కోహినూర్ డైమండ్. కోహినూర్ డైమండ్ కాదు, పెసరెట్టి కాదు. షాన్ హైదరాబాద్ కా షాన్, ఈశాన్ కిషాన్ మోసగాళ్ళకే మోసగాని నేను. అంటే తమ్ముడు ఇప్పుడు నీకు 11 కోట్లు ఇస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నావు ఎట్లా? కావాలంటే చెప్పు కావ్యకి ఫోన్ చేసి ఫోన్ పే కొట్టుమందాం. ఇంకో 3 కోట్లు కొడుతుంది. కామెంట్స్ కావ్య పాపకి ఫోన్ చేసి ఊకే ఇబ్బంది పెట్టకు. ఈసారి కావ్య పాప చేతిలో కప్పు పెడతా, నేను ఆరెంజ్ క్యాప్ కొడతా. జస్ట్ వినం రత్తా. జై కావ్య పాప. పాప ఏందివే పాప? మేమందరం అక్క అంటున్నాం కదా, నువ్వు కూడా గట్టినే పిలవాలి. తలకాయ బ్రో, అక్క మీకు పాప నాకు. నన్ను డిస్టర్బ్ అయితే మూసీలా ముంచుతో చెప్తున్నా. అంటే ఏందివే ఇప్పుడు మీరు కప్పులను లేపకపోతా అంటే మేము పల్లీలు అమ్ముకుంటూ కూర్చుంటాం అనివే. మేము 18 సీజన్లను చూస్తున్నాం. విరాట్ అన్న ఒంటరి పోరాటం చేస్తుండు. మేము కూడా కప్పు కొడతాం, విరాట్ అన్న గిఫ్ట్ ఇస్తాం. దిలీప్ సాల్ట్ వచ్చినాక కథ మొత్తం వేరుంటుంది టీంలా. సాల్ట్ ఉప్పుల కారం తగ్గివే. ముందే వాళ్ళు సైగ్గాలు. పోయినసారే మన రికార్డులన్నీ మింక వేరు. ఈసారి మళ్ళీ ఏం చెప్తారో తెలియదు. 400 కొట్టినా కొడతారు. అన్న వాళ్ళు 400 కొట్టినా 500 కొట్టినా ఉప్పల్లనే కొట్టాలి. మన చిన్న సామిల కథ మొత్తం వేరే ఉంటది. మనం కొట్టనిస్తామా? కొట్టనియం, పీసుకుతాం. అరే టవరు ఉప్పల్ల కొట్టినోళ్ళు చిన్న సామిలో కొట్టరానివే. కానీ మన దగ్గర కొట్టరు, మనం కొట్టనియం. కొట్టనీయకుండా మన భువనేశ్వర్ కుమారు వుడ్ చూసుకుంటారు. విరాట్ వార్నర్ని, విలియమ్సన్ని వదిలేసినప్పుడే అనుకున్నా నన్ను కూడా గిట్నే వెన్నుపోటు వదులుతారు, రిలీజ్ చేస్తారని. కథం ఈ సీజన్లో చేసిర్రు. భువి అన్న నువ్వు యాక్షన్లకు వచ్చేసరికి మన కావ్యక్క దగ్గర పర్సు లేదు, పైసలన్నీ అయిపోయినాయి. అమ్ముడు నితీష్ అయిపోయింది ఏదో అయిపోయింది. అయిపోయింది దాని గురించి ఎందుకు? నువ్వైతే మంచిగా ప్రాక్టీస్ చేసుకో. ఓడియాలో కూడా డెబ్యూ చేయాలి కదా. నిజానికి చెప్పానంటే నువ్వు కూడా యాక్షన్లకు వస్తే ఆర్సీబీలకే కుంజటోళ్ళు. కానీ ఏం చెప్తాం, 6 కోట్లకే ఒప్పించారు మీ వాళ్ళు. షేక్ తమ్ముడు ఈసారి మన పవర్ ప్లేలో మన టార్గెట్ ఎంత? ఈసారి పవర్ ప్లేలో మన టార్గెట్ జస్ట్ 150. 12 ఓవర్లు అయిపోయేసరికి 300 దాటాలి స్కోరు. ఇక తర్వాత వచ్చిన వాళ్ళు తలో ఇంతేసి 400కు పట్టుకుపోతారు. ఎక్కువైనా మంచిదే, తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉప్పల్ల ఎన్నైనా కొట్టుకోరు, ఎంతైనా కొట్టుకోరు. చిన్న సామిలకు వస్తారు కదా, గప్పుడు చూసుకున్నాం. పోయినసారి అంటే 50 కొట్టి అవుట్ అయినా, ఈసారి 100 కొట్టిన తర్వాత అవుట్ అవుతా. ఉప్పలైనా చిన్న సామైనా పిసుకుడే. అప్పుడే మర్చిపోయిలా ఎస్ఆర్హెచ్ వాళ్ళని మనకు రావాల్సిన 2016 ట్రాఫీ నీళ్ళు గుంజుకుపోయారు. 2016లో నువ్వు కొట్టినా కొట్టలేదా కూడా తెలియదు.